ఇక దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులున్న విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ ప్లే చేసిన ఘనత దాని సొంతం. అక్కడ చదువుకున్న వారు ఎందరో దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. అదే ఉస్మానియా యూనివర్సిటీ. ఓయూగా ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం ప్రస్తుతం సమస్యల వలలో చిక్కుకుపోతోంది. 100 ఏళ్ల సంబరాలకు సిద్ధమవుతున్న సందర్భంగా వర్సిటీలోని సమస్యలపై దృష్టి పెట్టాలంటున్నారు అధ్యాపకులు, విద్యార్థులు. 2017కు సరిగ్గా 100 ఏళ్ల సంబురాలు జరుపుకోబోతోంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సంబురాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సెలబ్రేషన్స్ సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటీని వేసింది. చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీకి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని నిర్ణయించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే సంబురాలతో పాటు సమస్యలపైన దృష్టి పెట్టాలంటున్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్లు. ఓయూలో సమస్యలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా 1260 మంది ఉండాల్సిన అధ్యాపకులు ప్రస్తుతం 590 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో కొందరు అడ్మినిస్ట్రేషన్ వైపు ఉండగా కొందరు మాత్రమే టీచింగ్ వైపు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ అధ్యాపకులలోనూ 2016 చివరకు 50 మంది, 2017లో 40 మంది, 2018లో 40 మంది, 2019లో 40 మంది రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే కాలం వెళ్లదీయడంతో ప్రతి ఏటా వర్సిటీలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయంటున్నారు అధ్యాపకులు. సెలబ్రేషన్స్ కంటే ముందు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలంటున్నారు. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి దానికి ఒక కమిటీ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ కనీసం ఇప్పుడైనా ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నందుకు మేము ఒకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క ఏదైతే ఖాళీలు ఉన్నాయో, అధ్యాపక ఖాళీలు ఉన్నాయో వాటిని నియమించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హాస్టల్స్ కూడా 100 సంవత్సరాలు నిండుతున్నాయి కనుక ఇక్కడ చాలా వరకు బిల్డింగ్స్ కూడా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి, శిథిలావస్థలు ఉన్నాయి. సో వాటి స్థానంలో కూడా కొత్త భవనాలు నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దీనికి ఒక పేరు ప్రఖ్యాతి ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఇక్కడ వసతులు కూడా కల్పించాలి. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నిధుల కొరత వేధిస్తోంది. సరిపోను నిధులు కేటాయించకపోవడంతో నెల వచ్చేసరికి జీతాల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఉంది. ప్రస్తుతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కలిపి ప్రతి నెల జీతాలకు 30 కోట్ల నిధులు అవసరం. కానీ ప్రభుత్వం ప్రతి నెల 19 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. జీతాలకు సరిపోకపోవడంతో వర్సిటీ ఇంటర్నల్ రిసోర్స్ నుంచి జీతాలు చెల్లించాల్సి వస్తోంది. దీని యొక్క ప్రత్యేకంగా దీనికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితి చూసినట్టయితే నెల జీతాలకే మేము రోడ్డుకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది. ఆ లేటెస్ట్ టెక్నాలజీకి అనుకూలంగా విద్యార్థులకు ఎక్స్పోజర్ కావాల్సిన అవసరం ఉంటుంది. దానికి కావాల్సిన నిధులు కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓయూలో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటున్నారు పూర్వ విద్యార్థులు. శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త భవనాలు నిర్మించాల్సి ఉందని అంటున్నారు. 100 రోజుల ప్రణాళికతో ఓయూలోని సమస్యలను సాల్వ్ చేయాలంటున్నారు. గతంలో ఉన్నటువంటి ఖ్యాతి మీదనే నడుస్తుంది కానీ కొత్తగా ఉస్మానియా యూనివర్సిటీ సాధించి ఈ 100 శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి తగిన విధంగా తయారయ్యే పరిస్థితి ఏం లేదు. ఈ శతాబ్ది ఉత్సవాల లోపల ఇది 100 సంవత్సరాల ఉత్సవం కాబట్టి దీనికి 100 రోజుల ప్రణాళికగా వేసేసి ఖచ్చితంగా ప్రత్యేకమైన బడ్జెట్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా రిపేర్ చేసి వాటిని అన్ని ఆర్డర్లోకి తీసుకురావాలి. కేవలం మాటలకే పరిమితం కాకుండా అట్లీస్ట్ ఈ ఒక్క సంవత్సరంలోనైనా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పూర్వ వైభవం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వం వర్సిటీలోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు విద్యావేత్తలు. లేదంటే విద్యా ప్రమాణాలు మరింత పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు.